స్టాట్యుటరీ ప్రొవిజన్ ఏంటిది సెక్షన్ 2 ఆఫ్ డివి యాక్ట్ డిఫైన్స్ వాట్ ఏ డొమెస్టిక్ రిలేషన్షిప్. అవునా కదా? డొమెస్టిక్ దాని డెఫినేషన్ ఏముంటుంది మా యూసి దీంట్లో వెన్ ఐఎమ్ సైటింగ్ దట్ సెక్షన్ 2F इसका मतलब you try to understand this definition is not mine, it is the bare act definition, because you see sir దీంట్లో let's say if did I not mention this, ఇది నేను మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా డిఫైనింగ్ ది వాట్ మా సో ఏం రాస్తున్నా let's say domestic relation is defined as అని చెప్పేసి నేను కొటేషన్ మార్క్ పెట్టి రాస్తున్నా. इसका मतलब I am defining my own అంటే డెఫినేషన్ నేను ఓన్గా ఇస్తున్నా అంటే నేను నేర్చుకుంది ఇవ్వచ్చు ఎక్కడైనా ఇవ్వచ్చు, బట్ యూ ట్రై టు అండర్స్టాండ్ వీటి మీద నేను ఇచ్చే డెఫినేషన్ మీద ఏమైనా ఉంటుందంటే మీరు వర్డ్స్ కొంచెం ఏముంటుందంటే మీ అందరూ లీగల్ లాంగ్వేజ్ మీద తూపులు తురుములు కాదు, రైట్? సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమొస్తుందంటే కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ రాస్తారు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే సబ్జెక్టెడ్ టు వాట్ మా కంటెక్స్ట్, అవునా కదా? దాని మీనింగ్ దాని ఎసెన్స్ మారిపోతాయి కాబట్టి మీకు కరెక్ట్ అనిపించచ్చు, బట్ అవతల వాళ్ళకి అది కరెక్ట్ అనిపించదు, అవునా కదా? సో ఇట్లా ఎందుకు చెప్పాలా, దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు కదా, మరి మీరు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు, మరి ఈ వర్డ్ ఇట్లా ఎందుకు వాడింది, ఇట్లా కూడా వాడచ్చు కదా అని క్వశ్చన్ వేస్తాడు. బట్ వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు లీగల్ లాంగ్వేజ్ అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయా? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీగల్ లాంగ్వేజ్ అండ్ ది ఇంగ్లీష్ ఇస్ సార్. ఇంగ్లీష్లో మీకు అర్థాలు నానర్థాలు బొచ్చలని ఉంటాయి, బట్ లీగల్ లాంగ్వేజ్లో అర్థాలు నానర్థాలు ఉండవు సార్. ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ లాంగ్వేజ్ ఇస్ ది సర్టైన్. ఇస్కా మతలబ్ దెర్ ఇస్ నో అదర్ మీనింగ్ బట్ ఓన్లీ వన్ మీనింగ్, right? Is it clear? Hello? Yes or no? Hi sir, please చెప్పండి. అర్థమవుతుందా పైకి వెళ్ళిపోతుందా? Yes sir, అర్థమవుతుంది. Right? Yes. Now look at the what in this case domestic relationship means a relationship between two person who live or have lived together in a shared household and are related by the what by marriage కావచ్చు, లేకపోతే బ్లడ్ రిలేషన్ కావచ్చు, కన్సెంజన్యూటీ, అవునా కదా? బ్లడ్ రిలేషనే కదా. ఇస్కా మతలబ్ మీ డాటరు మీ కూతురు, రైట్? లేకపోతే మన పేరెంట్స్, రైట్? ఎవరైనా కావచ్చు. అదర్వైజ్ వాట్ బై మీన్స్ ఆఫ్ అడాప్షన్ ఆర్ ఇన్ रिलेशनशिप विथ द नेचर ऑफ मैरिज. आप देखिए सर यहाँ पे इट इज नॉट द मैरिज बट रिप्लिकेटिंग अदरवाइज व्हाट रिजेंबलिंग लाइक द मैरिज रिलेशन. इसका मतलब क्या है भैया, जो भी आजकल का ट्रेंडी चल रहा है बाहर, क्या चल रहा है भैया, लिविंग रिलेशनशिप, అవునా కదా? లివింగ్ రిలేషన్షిప్ మీనింగ్ మార్చేశారు సార్. కొండాపూర్ మాదాపూర్ పోతే అక్కడ హాస్టల్స్ కూడా ఏమైనా తెలుసా మీ అందరికీ, రైట్? మీ వీక్నెస్ దే ఆర్ మేకింగ్ బిజినెస్, అర్థమైంది కదా? సో మీరు చిక్కడపల్లిలో చూడలేరు బికాజ్ ఇక్కడ కొంచెము ఫ్యామిలీస్ పేరెంట్స్ ఉంటారు కదా, కొంచెం టిపికల్ మైండ్ సెట్ ఉంటారు, రైట్? జనరల్గా. బట్ ఇఫ్ యూ గో టు ది కొండాపూర్ బికాజ్ యూ సీ దట్ ఎస్ ఇక్కడ ఆల్మండ్ హౌస్ పక్కన హిమేంద్ నగర్లో కో లివింగ్ ఉందా? అచ్చా అచ్చా అచ్చా, మేబీ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ అక్రాస్ హైదరాబాద్ నౌ, రైట్? బట్ దీంట్లో మీరు కొండాపూర్ మాదాపూర్ చూసుకుంటే అక్కడ అంతా ఐటీ పిల్లలు ఉంటారు, రైట్? సో వాళ్ళకి బ్రాడ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఎవరితో ఉన్నా కూడా దట్ ఈస్ ఓకే, రైట్? బట్ ఎస్ ఈ కేసులో మీరు చూసారనుకోండి సార్, దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను డీవీ ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా సార్? అక్కర్లేదు సార్. దీంట్లో టు బి ప్రిసైజ్ చెప్తున్నా ఇంకొకసారి, లివింగ్ రిలేషన్షిప్లో మీరు కనుక చూసుకుంటే దాంట్లో 1 month ఉన్నారా, 2 months ఉన్నారా, 3 months ఉన్నారా, 4 months ఉన్నారా అనేది నాకు సంబంధం లేదు సార్. దట్ ఈస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్, అవునా కదా? వాళ్ళు ఒక్కటే చెప్తారు, నువ్వు ఈ అమ్మాయితో కలిసి ఉన్నావా లేదా, నీ ద్వారా ఆమె బాధించబడిందా కాదా, రెండే క్వశ్చన్లు. దట్స్ ఆల్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అందుకని చెప్పేసి ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారో దట్ ఈస్ ఓకే, యూ క్యాన్ కంటిన్యూ బికాజ్ ఇట్ ఈస్ అండర్ ఆర్టికల్ 21, మీ చాయిస్ అది, రైట్? బట్ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉంటాయో యూ హ్యావ్ టు రెడీ. కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తారు అండ్ అగైన్ ప్యూర్గా మిస్యూజ్ అయితే అవ్వవా, రైట్? సో అలా అన్నట్టు. అందుకని చెప్పేసి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే కేవలం పెళ్లి చేసుకున్న వాళ్ళు, కేవలం రక్త సంబంధకులు, ఇంకెవరైనా అడాప్షన్ తీసుకుంటే, రైట్? సో దాంట్లో నాకు పెళ్ళే కాలేదు కదా డీవీ ఎక్కడ వస్తుందని కొంతమంది అంటారు, రైట్? సో దీంట్లో పెళ్ళి అయ్యిందా కాలేదా అని పక్కన పెడితే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద కేస్ ఈజ్ వాట్ ఎస్. సో నవ్ యూ సీ ఇట్ ఈస్ వాట్ ఎస్ ఆ స్విచ్ చేయండి. Okay, so now you see it is what nature of marriage, in this case it is what the living marriage, right? So now you see very straightforward, you try to understand sir this act is applicable to everyone.
రైట్. ఆల్మోస్ట్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్ ఈస్ రిజెంబుల్స్ లైక్ ది వాట్ మా ది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కాబట్టి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అండ్ లాస్ట్ వన్ యూసీ ఏ ఫ్యామిలీ మెంబర్స్ లివింగ్ టుగెదర్, రైట్. దీంట్లో కీ పాయింట్ ఏంటిది సార్ యూసీ ఈవెన్ పాస్ట్ కోహిబిటేషన్ ఇస్ ఎనఫ్ టు ఎస్టాబ్లిష్ ది వాట్ మా డొమెస్టిక్ రిలేషన్షిప్. దీంట్లో డెఫినేషన్ మీరు చూసింటారు కదా, డెఫినేషన్ ఏంటిది సార్, వాట్ ఎగ్జాక్ట్లీ ద కీ పాయింట్ యూ ట్రై టు అండర్స్టాండ్. యూసీ హ్యావ్ లివ్డ్ టుగెదర్ ఇన్ ఏ షేర్డ్ హౌస్ హోల్డ్. అంటే ఒక 5 years క్రితం, ఒక 10 years క్రితం నువ్వు ఈయనతో కలిసి ఉన్నావు, ఈయనతో హౌస్ హోల్డ్ షేర్ చేసుకున్నావు. దాట్స్ ఎనఫ్ టు ప్రూవ్ ది వాట్ మా రిలేషన్షిప్. అర్థమైంది కదా, డొమెస్టిక్ రిలేషన్షిప్ ఉందా లేదా అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక పాయింట్ చాలు. జడ్జ్ ఒకటే క్వశ్చన్ వస్తాడు, మేడం నేను కలిసి ఉండలేదు అని చెప్తాడా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీరు హోటల్లో ఎక్కడెక్కడ ఫోటో దిగిన ఫొటోస్ ఉంటాయి, 2-3 పెట్టేస్తారు వాళ్ళు, కథం, మ్యాటర్ క్లోజ్. అర్థమైంది కదా. ఎస్, నెక్స్ట్ యూసీ ఇన్ దిస్ కేస్ నెక్స్ట్ వన్ ఏంటిదిమా, ఎస్ అగైన్ ఎస్ జనరల్గా నేను డిఫరెన్స్ రాశాను దీంట్లో. యూ ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఫేవరెట్ డెఫినేషన్ ఏంటిదిమా. ఎస్ మీ అందరికీ తెలుసు, బట్ అగైన్ నా ఆనందం కోసం, రైట్. సో యూ లుక్ అట్ హియర్ ద కేస్ ఈజ్ వాట్ మా, ఎస్. సో దీంట్లో కిడ్నాపింగ్ అండ్ దెన్ ఇట్ ఈస్ వాట్ మా అబ్డక్షన్. సో ఎక్స్ప్లెయిన్ అన్నారు కాబట్టి యూ కెన్ రైట్ ది వాట్ మా, ఇది సపరేట్ రాయండి, ఇది సపరేట్ రాయండి, బికాస్ ది కంటెంట్ సైజ్ అండ్ ది స్లైడ్ సైజ్ పెట్టుకొని అలా పెట్టాను. సో యూ కెన్ రైట్ ది వాట్ మా, ఎస్. మీరు ఎలా రాయాలంటే వెన్ యూ ఆర్ రైటింగ్ ద క్వశ్చన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ప్రిసైజ్. ప్రిసైజ్ అంటే ఎట్లా సార్, యూ సీ దిస్ మస్ట్ బీ సబ్ హెడింగ్, రైట్. ఇదొక సబ్ హెడింగ్, ఇదొక సబ్ హెడింగ్, ఇదొక సబ్ హెడింగ్, ఇదొక సబ్ హెడింగ్, రైట్. సో ఇస్కా మతలబ్ లిటరల్లీ కనుక గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు ఏది పడితే ఆ బుల్లెట్ పాయింట్లో ఒక్కొక్క దాన్ని రాసుకోవడం కాదు సార్. మీ బుల్లెట్ పాయింట్లో కంటెంట్ ఎప్పుడు కూడా లూసిడ్గా ఉండొద్దు, కంటెంట్ ఎప్పుడు కూడా జనరల్గా ఉండొద్దు. బికాజ్ యు ఆర్ నాట్ ఎన్ జనరల్ పర్సన్, యు ఆర్ ఎన్ అడ్వకేట్. అండ్ వెన్ యు ఆర్ ఎన్ అడ్వకేట్ you try to understand, the evaluator will be expecting the what ma few things, right. మీరు అడ్వకేట్ లెక్కనే అని చూడాలనుకుంటాడు కాబట్టి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, అది మీరు మర్చిపోవద్దు, రైట్. సో లుక్ అట్ హియర్ ద కేస్ ఇస్ వాట్ మా ఏ సబ్స్టాంటివ్. కిడ్నాపింగ్ తెలుసు కదా, సబ్స్టాంటివ్ అఫెన్స్. అబ్డక్షన్ ఏంటిది మా, యాక్సిలరీ యాక్ట్, రైట్. సో పనిషబుల్ ఓన్లీ ఇఫ్ కనెక్టెడ్ విత్ వాట్ స్పెసిఫిక్ ఇంటెన్షన్, రైట్. సో యూ సీ ఇట్ అప్లైస్ ఓన్లీ టు మైనర్ అన్సౌండ్ మైండ్ ఆర్ ఫర్ గార్డియన్ కిడ్నాపింగ్, రైట్. దీనిలో కిడ్నాపింగ్ 2 types ఉంటారు. ఒకటేమో కిడ్నాపింగ్ ఫ్రమ్ ఇండియా, సెకండ్ వన్ ఏంటిది మా కిడ్నాపింగ్ ఫ్రమ్ ది వాట్ లాఫుల్ గార్డియన్, రైట్. 2 types ఉంటాయి, అది ఒకసారి దీంట్లో మెన్షన్ చేయలేదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్. దాని తర్వాత ఏంటిది మా దీంట్లో కన్సెంట్ ఉంటుందా, కిడ్నాప్లో కన్సెంట్ ఉంటుందా. యూ సీ కన్సెంట్ ఆఫ్ మైనర్ ఇస్ ఇర్రిలవెంట్ అండ్ గార్డియన్ కన్సెంట్ ఇస్ రిక్వైర్డ్, రైట్. సో అందుకని చెప్పేసి దీంట్లో పిల్ల నన్ను ఎత్తుకోబో అంటే ఎత్తుకోపోతావా, రైట్, దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఓకే. అండ్ యూ సీ ఇన్ దిస్ కేస్ విత్ రిగార్డ్ టు ద ఏజ్ ఏంటిది మా అప్లైస్ టు ఎనీ పర్సన్. దీంట్లో ప్రతి ఒక్కరు వస్తారు, దీంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా వస్తారు. సో కన్సెంట్ దీనిలో చూసారనుకోండి, కన్సెంట్ ఆఫ్ పర్సన్ ఇస్ అబ్డక్టెడ్. యూ సీ కన్సెంట్ ఆఫ్ పర్సన్ అబ్డక్టెడ్ ఇఫ్ ఫ్రీ అండ్ వాలంటర్లీ ఇట్ ఈస్ ఈవెన్ వ్యాలిడ్. అండ్ నెక్స్ట్ వన్ యూ సీ మీన్స్ ఏంటిది మా టేకింగ్, అదర్వైజ్ వాట్ ఎంటసైజింగ్, రైట్. అండ్ ఫోర్స్ అండ్ డిసీట్ఫుల్ మీన్స్, ఈ కేసులో ఏదైనా బలవంతంగా చేస్తున్నాం ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఏంటిది మా కంటిన్యూయింగ్ అఫెన్స్. యూ సీ ఇది తీసుకోపోవడం, కిడ్నాప్ చేసుకుని పెట్టడం, దట్ ఈస్ వాట్ మా ఇన్ దిస్ కేస్ కంటిన్యూస్ ఉండదు. నో, కంప్లీట్ వన్స్ మైనర్ ఇస్ వాట్ మా రిమూవ్డ్. నెక్స్ట్ వన్ యూ సీ ఎస్ కంటిన్యూస్, సో యాజ్ లాంగ్ పర్సన్ ఇస్ వాట్ మా మూడ్, రైట్. అండ్ దీంట్లో ఇంటెన్షన్ ఏంటిది మా, దీంట్లో ఎసెన్షియల్ కాదు, బట్ దీంట్లో ఏంటిది మా వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్ దట్ యూ నీడ్ టు బి అండర్స్టూడ్, రైట్. ఐ హోప్ దట్ ఎస్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు అటెంప్ట్, సో అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండండి. సో దిస్ ఈస్ ది వాట్ మా ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు బి అండర్స్టూడ్, రైట్. దాని తర్వాత యూ సీ ఫ్లో చార్ట్. సార్ దీంట్లో మీరు లాస్ట్ 1 month చేయాల్సిన పని ఏంటంటే ఇది ఒకటే సార్, రైట్. ఈ 1 monthలో మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీరు ఎక్కడ చేయాలా, సో యూ హ్యావ్ టు రీడ్ 35 acts విత్ వాట్ మా రెస్ట్ ఆఫ్ 20 state acts. యూ రీడ్ విత్ వాట్ 35 acts అలాంగ్ విత్ వాట్ ఎంత అయితే అంత పాసిబుల్, రైట్. దాని తర్వాత మీరు దీంట్లో గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఐడెంటిఫై హై వెయిటేజ్ యాక్ట్స్ కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ మేజర్ యాక్ట్స్ కాకుండా, మేజర్ యాక్ట్స్ ఎనీ హౌ యూ హ్యావ్ టు గో త్రూ కంప్లీట్లీ, బట్ అవి కాకుండా ఇంకా వేరేది ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలా, ఐడెంటిఫై చేయాలా, రైట్. ఎగ్జాంపుల్ జేజే పోక్సోకి ఇవన్నీ చూసాం కదా, అవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. సో ఎస్ ఏదంటే నెమరేసుకోవడం అన్నట్టు, రైట్. దాని తర్వాత ఏంటిది మా ఫర్ ఈచ్ యాక్ట్ ప్రిపేర్ ది వాట్ మా అవసరమైతే ఒక 1 page నోట్ రాసుకోండి. బుల్లెట్ పాయింట్లో రాసుకుంటారా, ఫ్లో చార్ట్లో రాసుకుంటారా అంటే ఒకటి ఏంటంటే మళ్ళీ ఆ బుల్లెట్ పాయింట్ని కనుక సాగదీసామనుకోండి ఇట్ విల్ కమ్ ది వాట్ మా హోల్ ఆఫ్ చాప్టర్. అవునా, ఎగ్జాంపుల్ ఇందాక ఫార్మ్స్ అనుకున్నాం, ఒక దాంట్లో మనం ఫార్మ్స్ నేమే రాసుకుంటాం, దాని డీటెయిల్ చర్చకు వచ్చినప్పుడు అగైన్ వాట్ విల్ హ్యాపెన్ మా ఆ ఫార్మ్స్ కంప్లీట్గా తెలవాలి. సెక్షన్ ఏంటిది, ఏ అఫెన్స్ ఎంత ఉంది, ఎప్పుడు దాకా, రైట్. సో ఇది ఒక్కటి మీరు చేయాల్సింది, అప్కమింగ్ కంప్లీట్ 1 month చేయాల్సింది ఇది ఒకటే, రైట్. దాని తర్వాత యూసీ డెఫినేషన్ కావచ్చు, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు, కీ సెక్షన్స్ కావచ్చు, పనిష్మెంట్ కావచ్చు, అవసరమైతే లేటెస్ట్ అమెండ్మెంట్స్తో పాటు జడ్జిమెంట్స్ మీరు కూడా చూడండి ఒకసారి,
రైట్. అమెండ్మెంట్స్తో పాటు ఏంటిదిమా జడ్జిమెంట్స్, రైట్. సో దాని తర్వాత ఇంకా అవసరమైతే నెక్స్ట్ చేయాల్సింది ఏంటిదిమా, ఇది అయిన తర్వాత సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. యూ పిక్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్ మీద రాసే ప్రయత్నం చేయండి. ఐ హోప్ దట్ మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయని అనుకుంటున్నా. సో యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్, రైట్. సో డెఫినేషన్, డిఫరెంట్ షార్ట్ నోట్స్, కేస్ క్లాస్, నెక్స్ట్ ఇస్ వాట్ మా అవసరమైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ కూడా చూడండి. సో దట్ విల్ ఫెచ్ యూ మార్క్స్, రైట్. దాని తర్వాత లర్న్ కేస్ లాస్ ఫర్ ఈచ్ యాక్ట్. అవసరమైతే ఏం చేస్తారమ్మా, ఒక్కొక్క యాక్ట్ తీసుకోండి, కేస్ లాస్ ఎంత పాసిబుల్ అయితే అంత ట్రై చేయండి. బికాస్ యాజ్ మనం ఎక్కువ కేస్ లాస్ డిస్కస్ చేయలేదు, ఐ బిలీవ్ దట్ బికాస్ ద టైమ్ కన్స్ట్రెయింట్, రైట్. అండ్ అగైన్ ఇట్ ఈస్ వాట్ మా ద వాస్ట్ సిలబస్, రైట్. ఇది ఒకటి మాత్రం మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి, రైట్. డైలీ రివిజన్ సైకిల్ చూసుకోండి, ఒకసారి రీడ్ చేయండి, రివైజ్ చేయండి. దాని తర్వాత వీక్లీ ఏం చేస్తారమ్మా, కన్సల్టేట్ చేస్తారు, రైట్. అండ్ నెక్స్ట్ యూ సీ డూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, బికాస్ దిస్ ఈజ్ అగైన్ వాట్ మా మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేస్తేనే ఏం గుర్తొస్తుంది అంటే మీకు రివిజన్స్ కాన్సెప్ట్, దాని తర్వాత ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదనే కంక్లూజన్ మీరు ఇది వస్తారు, రైట్. సో దిస్ ఈస్ ది వాట్ మా యూ ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈస్ ది ఆల్ అబౌట్ యువర్ వర్క్షాప్ పేపర్ 2, రైట్. సో ఇంకేదన్నా డౌట్ ఉంటే ఎస్, నౌ బిఫోర్ క్లోజింగ్ ఆఫ్ ది క్లాస్ ఐ విల్ జస్ట్ టేక్ యూ టు ది వాట్ మా to get success. You see, to get success ఏంటిది మా, you try to understand. I'll narrate one story, right. ఎందుకంటే నేను మంచి స్టోరీ చెప్దామని అనుకుంటా ప్రతిరోజు. ఎస్, రైట్. జస్ట్ అ సెకండ్ మా. ఎస్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో స్టోరీ ఏంటంటే ఒక ముసలాయన ఉంటాడు, ఒక పిల్లగాడు ఉంటాడు, రైట్. పిల్లగాడు తెలంగాణ యాస ఓకే కదా అందరికీ. ఎస్, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ కోర్ కట్టర్ తెలంగాణ, ఓకే. దట్ ఈస్ ద రీజన్ బిట్ ఆఫ్ మై లాంగ్వేజ్, రైట్. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్, ఒక తాత ఉంటాడు, ఒక పిల్లగాడు ఉంటాడు, గ్రాండ్ సన్ అనుకోండి ఎగ్జాంపుల్, రైట్. వాడు ఏంటంటే రోజు వాని చదువు గురించి వాడు ఇరిటేట్ అయిపోయి నేను చేయలేకపోతున్నాను, అతను ఇది అవ్వట్లేదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఇరిటేట్ అవుతూ ఉంటాడు అన్నట్టు. దాని తర్వాత పోయి ఆయన ఏం చేస్తాడంటే ఒక తాత దగ్గర డిస్కషన్ పెడతారు. రోజు నేను అది చేయలేకపోతున్నా, ఇంతనే అవుతుంది, ఇంతకంటే ఎక్కువ అవుతలేదు, ఎట్లా తాత అని చెప్పేసి ఆయన పోయి ఏం చేస్తారంటే వాళ్ళ తాతతో డిస్కషన్ పెడతాడు, రైట్. దాని తర్వాత వాళ్ళ తాత ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ దగ్గరికి తీసుకుపోతాడు. ఒక బిల్డింగ్ దగ్గర తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారంటే వన్ సైడ్ ఒక వాల్ కడతా ఉంటారు. ఆ వాల్ కూడా ఎట్లా ఉంటుందంటే, సో లెట్స్ సే కొంచెమే కట్టి ఉంటుంది అన్నట్టు, కొంచెమే ఈ వాల్ ఎట్లా ఉంటుందంటే కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది. అయితే ఆ తాత ఏం చెప్తాడంటే ఈ రోజు నుంచి ఆయనకు ఒక టాస్క్ ఇస్తాడు అన్నట్టు. అరే నువ్వు ఏం చెయ్యకరా బాయ్, ఇప్పటి నుంచి ఏం చేయంటే రోజు ఈ బిల్డింగ్ దగ్గరికి రా, జస్ట్ ఒక ఇటుక ఏదైతే ఉందో ఒకటే ఇటుక పేర్చు దీన్ని, ఈ బిల్డింగ్ మీద జస్ట్ ఒకటే ఒక ఇటుక, రైట్. ఒక ఇటుక పేర్చు, ఇలా ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు నువ్వు ఈ ఇటుకను ఒక క్రమబద్ధ ఒక పర్ఫెక్ట్ షేప్లో, దాని తర్వాత ఒక పర్ఫెక్ట్ డిజైన్లో మీరు ఏం ఖాళీ పెట్టుకుంటా పో అని చెప్తాడు, అంతే. రోజు వస్తాడు, కీప్ ఇట్ 1 brick, రైట్. సో రోజు పెట్టాలి, కాకపోతే పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా పెడుతున్నది అది ఇంపార్టెంట్, రైట్. దాని తర్వాత ఇటుక పెట్టేటప్పుడు తాత ఆయనకు ఒక మాట చెప్తాడు అన్నట్టు. ఏం చెప్తారంటే ఆ తాత, యూ సీ ఇన్ దిస్ కేస్ హియర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రేట్ బిల్డింగ్స్ కొలాప్సెస్ వెన్ ద బేస్ ఇస్ వీక్, రైట్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ యు ఆర్ డిస్ట్రాక్టెడ్, వెన్ యు ఆర్ వాట్ మా మీరు జనరల్గా డిస్ట్రాక్ట్ అయినప్పుడు, మీ దగ్గర బేసిక్ థింగ్స్ లేనప్పుడు, దాని తర్వాత మీరు పైన ఎంత పెద్ద హవాబాదీ చేసినా పెద్ద మీరు కనుక ఏంటిది మా ఫౌండేషన్ ప్రాపర్గా లేకుండా 20 ఫ్లోర్లు 25 ఫ్లోర్లు ఎంత కట్టినా కూడా దట్ ఈస్ లిమిటెడ్ పీరియడ్. రేపటి నాడు చిన్నగా భూమి కనుక అటు ఇటు ఊగిందనుకోండి ఏమవుతుంది మా, దెర్ విల్ బి ఛాన్సెస్ టు ది వాట్ ది కొలాప్స్ ద బిల్డింగ్, రైట్. అండ్ యూ సీ, అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే తాత ఏం చెప్తాడంటే ఆయనకి, ఎవ్రీ మౌంటైన్ రైజ్ ది వాట్ మా ఏ గ్రెయిన్ బై గ్రెయిన్. సో పెద్ద కొండలు అనేది కూడా ఓవర్ నైట్లో అయిపోలేదు, అవునా కదా. పెద్ద కొండలు అయ్యేది ఏంటిది మా, ఒక రాయి మీద ఇంకొక రాయి, ఒక రాయి మీద ఇంకొక రాయి పేర్చుకుంటా పోతేనే కొండలు గుట్టలు ఏర్పడ్డాయి, అవునా కదా, రైట్. దాని తర్వాత తాత ఇది చెప్పి ఆయనకు వదిలేస్తాడు అన్నట్టు. దాని తర్వాత ఆయన ఏం చేస్తారంటే రోజు ఆయనకి ఏం పెట్టమంటాడు, ఒక బ్రిక్ పెట్టమంటాడు. ఒక బ్రిక్ పెట్టిన తర్వాత ఒక నైట్ ఒక సర్టెన్ డే వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఈ గోడ మొత్తము దూరం నుంచి చూస్తే ఒక విజువల్ అపియరెన్స్ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ వాల్ కన్స్ట్రక్టెడ్,
బై అగైన్ యూ సీ అగైన్ దీంట్లో ఏంటిది నువ్వు పేర్చాల్సింది ఏంటమ్మా ఒకటే ఒక ఇటుక అగైన్ యూ హ్యావ్ టు యూజ్ ది వన్ బ్రేక్ అట్ ఏ టైమ్ అండ్ ఎవ్రీ డే వన్ బ్రేక్ రైట్ సో అది పెట్టిన తర్వాత విజువలైజ్ చేసిన తర్వాత ఏంటిది యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ ది వాల్ లుక్స్ ఫ్రమ్ ది వాట్ అవుట్ సైడ్ ఎంత అందంగా అనిపిస్తుంది అంటే ఒక లెవెల్లో కనిపిస్తుంది రైట్ దాని తర్వాత తాత ఆ అబ్బాయి మళ్ళీ డిస్కషన్ పెడతారు అప్పుడు ఏం చెప్తారంటే ఆయన పేర్చిన ఏదైతే గోడ ఉందో అది ఆయనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ అబ్బాయికి ఎవరికి ఎవడైతే పేరుస్తాడో దాని తర్వాత ఆయన లోపల నుంచి ఒకటేంటిదిమా ఒక ఫీలింగ్ వస్తుంది దాని తర్వాత ఆయన తాత దగ్గరికి పోతాడు దాని తర్వాత మళ్ళీ తాత అదే స్టోరీలో ఆయనకు ఒక లైన్ చెప్తాడు ఏం చెప్తాడమ్మా హార్డ్ వర్క్ బిల్డ్స్ ది వాట్ మా యువర్ బ్రేక్ రైట్ అండ్ డిసిప్లిన్ మేక్ షూర్ యూ షో అప్ ఏదైతే నువ్వు కన్సిస్టెన్సీగా ఒక పని చేస్తున్నావో రోజు వచ్చినవు చూసినావా దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది వాట్ మా దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ డిసిప్లిన్ రోజు నువ్వు వచ్చి ఇటుక పేర్చడం అదొక పని అండ్ దిస్ ఈస్ ది కాల్డ్ యాజ్ ది వాట్ మా ఏ కన్సిస్టెన్సీ అవునా కదా రైట్ అండ్ ద నెక్స్ట్ వన్ యూ సీ దిస్ కన్సిస్టెంట్లీ బిల్డ్ ది వాట్ మా ద సో కాల్ ద గ్రేట్ వాల్ ఏదైతే విజువల్ అపీలింగ్గా ఉందో ఆ గోడను నిర్మిస్తుంది రైట్ అండ్ దిస్ వాల్ ఈజ్ యువర్ లైఫ్ ఏదైతే నువ్వు గోడ అనుకుంటున్నావో అదే నీ జీవితం అని చెప్తాడు రైట్ అండ్ బిల్ట్ వన్ పర్ఫెక్ట్ డే అట్ ఏ టైం మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు యూ కాన్సన్ట్రేట్ హోల్ అండ్ సోల్ కంప్లీట్లీ ఆన్ ది వాట్ మా వన్ థింగ్ మీద చేయండి నేను ప్రాక్టీస్కి పోతా నేను ఇది చేస్తా అంటే అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైం తర్వాత అవసరమైతే మానేసేయండి లేకపోతే మీ కొలిక్కి చెప్పేసేయండి అట్లీస్ట్ ఒక 1 month రైట్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్ ఐ మీన్ ఫైనల్గా మీకు కావాల్సింది మీరు ఏపీపీ కావాలనుకుంటున్నారు ఏపీపీ అనేది లైఫ్ అయినప్పుడు మీ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది వాట్ మా సచ్ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ అండ్ ఇట్ రిక్వైర్స్ ది వాట్ మా ఏ డిసిప్లైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్టడీస్ మీరు ఎంత డిసిప్లైన్గా ఉంటే మీకు అంత ఎక్కువ వస్తుంది సార్ దీంట్లో డిసిప్లైన్ మేక్స్ ది వాట్ ది ఐ మీన్ దీంట్లో మన పాయింట్ ఏంటంటే మనం డిసిప్లైన్ ఉండడం పెద్ద ఇక్కడ ఏంటిది పెద్ద టాస్క్ అన్నట్టు ఎందుకంటే మనం ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు వాళ్ళు పికప్ డ్రాప్ ఫినాన్షియల్ నీడ్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్ మనకున్న టైంలో మనం అలా ఉండడమే గ్రేట్ రైట్ బట్ అగైన్ ఐ విల్ రిక్వెస్ట్ అండ్ ఐ విల్ అడ్వైజ్ ఎవ్రీ వన్ టు బి వాట్ మా అట్లీస్ట్ ఈ 1 month కొంచెం అవన్నీ పక్కన పెట్టండి రైట్ సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ ది వాట్ కంప్లీట్ ఎగ్జామ్ మీద పెట్టండి దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ యూసి దీంట్లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటిదిమా తాత ఎండ్లో ఒక స్టోరీ చెప్తాడు అన్నట్టు దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదిమా సక్సెస్ నెవర్ బిల్ట్ ఇన్ ది వాట్ మా 1 day మీరు ఎప్పుడో 3 months అని చెప్పి మా దగ్గర కోచింగ్ వచ్చిండ్రు బట్ ఇట్ టుక్ టు కంప్లీట్ ద సిలబస్ 6 months సో నాకు మీరు ఏదైతే ఫీజు కట్టిండ్రో దానికి నేను డబుల్ అదర్ సార్కి పే చేసిన రైట్ సో బికాస్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ ది వన్ థింగ్ నేను ఒక్కని చేసే పని కాదు బికాస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టీచ్ ఆల్ 50-70 acts చెప్పడం ఒక్కరితో కాదు సో దీంట్లో మీకు ఏదైతే డ్యూరేషన్ ఉందో యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్ నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు 3 monthsలో కంప్లీట్ చేస్తాను సిలబస్ నాకు 6 months పట్టింది సార్ అంటే మీకు డబుల్ టైం పట్టింది నాకు